ఉగ్రవాదులు ఎల్లి మీ మోడీకి చెప్పుకోండి ఎందుకన్నారు? ఇంతకు ముందల ఇండియన్ ఆర్మీకో హిందుస్థాన్కో చెప్పుకోమనేవారు, కానీ ఈ రోజు మోడీతో చెప్పుకోమని ఎందుకన్నారు? మేడం, వై మోడీ అంటే నేను చెప్తాను వినండి. మోడీ గారికి ఉన్న దేశభక్తి వల్ల, దేశం పట్ల మోడీ గారికి ఉన్న ప్రేమ వల్ల చాలా సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఒక గుర్తింపు వచ్చింది. అది దేశాన్ని, దేశ ప్రజల్ని ఒకటిగా చేసింది. మోడీ గారు వచ్చాక ప్రజల్లో జాతీయ భావం పెరిగింది. మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేస్తున్న విధానం, మోడీ గారు తీసుకొచ్చిన ఫారెన్ పాలసీ, మోడీ గారు పాటిస్తున్న దౌత్య సంబంధాల వల్ల ప్రపంచంలో భారతదేశానికి గౌరవం పెరిగింది. దేశ ప్రజలందరికీ ఆయన ఇచ్చే గౌరవ మర్యాదలు, ముఖ్యంగా దేశ సైనికుల పట్ల మోడీ గారికి ఉన్న ప్రేమ, ప్రతి దీపావళిని దేశ సైనికులతో మోడీ గారు జరుపుకోవడం, దేశ సైనికులకు కావాల్సిన ఆయుధాలు సమకూర్చడం, దేశం మీద, దేశ సైనికుల మీద దాడి చేసిన ఉగ్రవాదుల్ని వెంటాడి వేటాడి మరి చంపడం, మోడీ గారిని చూసి నిజమైన భారతీయుడు, నిజమైన హిందువు ఎలా ఉంటాడో ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఒక మాటలో చెప్పాలంటే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా మోడీ గారు వెనకాడరు. అసలు భారతదేశం అంటే మోడీ, మోడీ అంటే భారత